జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో విశిష్ట చేనేత ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు. భారతీయ చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సిరిసిల్ల పట్టణంలోని జ్యోతినగర్ లో ఉన్న హరిప్రసాద్ హ్యాండ్లూమ్ లో జరిగే ప్రదర్శనలో సంప్రదాయ చేనేత మగ్గంపై కేవలం 170 నిమిషాల్లో చేనేత మగ్గంపై అగ్గిపట్టలో ఇమిడే చీరను నేశాడు. 1500 పోగుల వార్పు, 10,500 పోగుల వెట్టుతో 170 గ్రాముల బరువుల చీరతో నేసి రికార్డు సమయంలో పూర్తి చేశాడు. 5.5 మీటర్ల పొడవు, 45 అంగుళాల వెడల్పు గల చేనేత చీరను నేస్తున్న సమయంలో ప్రత్యక్షంగా చూసిన వారు హరిప్రసాద్ ను అభినందించారు. అనంతరం అదే చీరను ప్రత్యేక నైపుణ్యంతో మడిచి 12 సెంటీమీటర్ల పొడవు, 6.5 సెంటీమీటర్ల వెడల్పు, 2.5 సెంటీమీటర్ల ఎత్తుగల అగ్గిపెట్టెలో పెట్టాడు. ఈ కార్యక్రమం ద్వారా సిరిసిల్ల చేనేత కళాకారుల నైపుణ్యాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పడంతో పాటు యువతలో చేనేతపై ఆసక్తిని పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని నిర్వాహకుడు వెల్ది హరిప్రసాద్ తెలిపారు. అంటే ఇది తీసినాక మాట్లాడక ప్రతాపం ఫోటో కెమెరాకు మళ్ళీ ఇంకోసారి తీసుకున్నాను. వెనకకు రాదు వెనక సమవుతుంది. అంటే ఇది తీసినాక మాట్లాడక ప్రతాపం